హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక వీరు సంతోషంతో, చూసావా ఇషిక, నా ప్లాన్ సక్సెస్ అయింది. ఇక చేయకి పెళ్ళి కాబోతుంది. ఆ తర్వాత వాడు నా గ్రిప్పులోకి వస్తాడు. ఇక ఆస్తి మొత్తం మన చేతిలోకి వస్తుంది. ఇషిక చాలా సంతోషంగా ఉంది. కానీ బ్రో, నాకెందుకో డౌట్ అనిపిస్తుంది. అయినా రుద్రబావ నీకెందుకు సపోర్ట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. కొంప తీసి ఏదైనా ప్లాన్ చేశాడా? రుద్రభావను అంత తేలిగ్గా నమ్మకూడదు బ్రో. ఏదో ఉంది కాబట్టే నీకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. కాస్త జాగ్రత్తగా ఉండు బ్రో. ఏంటి శిఖ, అయినా రుద్రకి ఎందుకు భయపడుతున్నావో కూడా అర్థం కావట్లేదు. నా గురించి నీకు తెలుసు కదా. ఇక ప్రీతి మనసులో తెలుసు కాబట్టి టెన్షన్ పడుతున్నాను బ్రో. ఏమైంది శిఖ, ఏం మాట్లాడలేదు అంటే? అది బ్రో, కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఎందుకంటే రుద్రబావ నీకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. అంటే కొంప తీసి ఈ రెండు కుటుంబాలని కలపడం కోసం ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా, లేకపోతే జయబండారాన్ని బయట పెట్టడం కోసం ప్లాన్ చేస్తున్నాడా అనేది తెలియట్లేదు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఇషిక? ఈ ఇంటికి అల్లుడిగా రావడం కోసం ప్రీతిని ప్రేమ మాయలో పడేసి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత ఈ ఇంటికి అల్లుడయ్యాను. ఇక ఈ ఇంటిని శాసించేది కూడా నేనే అనుకున్నాను. చివరికి ఈ రుద్ర మొత్తం నా ప్లాన్ని రివర్స్ చేశాడు. కాకుండా అత్తయ్య గారు నేను చెప్పినట్టే వింటారు. ఏది చేయాలన్నా ఎలా చేయాలన్నా నా మాటే వింటారు. అంటే నేను చెప్తేనే కదా ఇంట్లో నడిచేది. సరే బ్రో, ఆల్ ద బెస్ట్. ఈసారైనా మన ప్లాన్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అనుకుంటూ ఇషిక వెళ్ళిపోగానే ఇక వీరు సంతోషంతో, జయ, ఇక నీకు పెళ్ళి కాబోతుంది, ఇక నా ప్లాన్ సక్సెస్ అవుతుంది అని వీరు మనసులో నవ్వుకుంటాడు. ఇటు ఏమో గంగ టెన్షన్ పడుతూ, అసలు రుద్ర సారు వీరుకు ఎందుకు సహాయం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. అయినా జయ ఆ ఇంటి కూతురు కాదన్న విషయం తెలిసి కూడా పెళ్లి చేయాలని ఎలా అనుకుంటున్నాడో కూడా అర్థం కావట్లేదు. అయినా రుద్ర సారు ఏం చేయాలనుకుంటున్నాడు అనుకుంటూ గంగ టెన్షన్ పడుతుంటే, ఇంతలో రుద్ర వచ్చి, ఏమైంది గంగ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సడన్ సర్ప్రైజ్ అని చెప్పాను కదా, దాని గురించి టెన్షన్ పడుతున్నావా? నువ్వేం టెన్షన్ పడకు. జయకు పెళ్ళి కాదు, అసలైన వారసురెవలో నేను తప్పకుండా పట్టుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు, అర్థమైందా? కానీ సార్, మీ ప్లాన్ అంటూ చెప్పొచ్చు కదా సార్. ప్లీజ్ సార్. చెప్పను గంగా, చెప్తే ఏ థ్రిల్ ఉంటుందో చెప్పు. చెప్పకుండా చేయడమే థ్రిల్ ఉంటుంది కదా. ప్లీజ్ సార్, చెప్పండి సార్. చెప్పనని చెప్పాను కదా అనుకుంటూ రుద్ర వెళ్ళిపోగానే ఇక గంగ టెన్షన్ పడుతూ, అసలు మా రుద్ర సార్ ఏం చేయాలనుకుంటున్నాడు? అయినా జయకు ఆల్రెడీ నిశ్చితార్థం కూడా జరుగుతుంది. మరి ఎలా పెళ్ళిని ఆపుతాడు? ఆ దైవేచ్ఛ. ఆయన మా రుద్ర సార్ ఏం చేస్తాడో చూడాలి అని గంగ మనసులో అనుకుంటుంది. ఇదిలా ఉండగా విశ్వనాథ్ బాధపడుతూ, సుధా, నీ ప్రమేయం లేకుండా నిన్నేం చేయలేని నీకు తెలుసు. అలాగే కుటుంబం ఉండాలని ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజులు లోక దృష్టితో ఆలోచించకుండా నా భార్య, నా పిల్లలు అనుకున్నాను. కానీ కుటుంబం ఉండాలని ఇప్పుడు అర్థమైంది. నా బిడ్డ సంతోషంగా ఉండడం కోసం ఒక మెట్టు దిగడానికైనా నేను సిద్ధపడతాను. విని సుధా సంతోషంతో, ఏంటండి మీరేనా ఇలా మాట్లాడేది? అవును సుధా, ఇక నా మొండితనాన్ని నేను మార్చుకుంటాను. ఇన్ని రోజులు నా మూర్ఖత్వంతో నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అయినా మీరేం తప్పుగా మాట్లాడానండి? నేనే కదా పొరపాటుగా వెళ్ళాను, మీ ప్రమేయం లేకుండా వెళ్ళాను. అందుకు నేను మీకు క్షమాపణ చెప్పానండి. సరే సరే జయ, ఇక మన ఇద్దరి తప్పులున్నాయి కాబట్టి సర్దుకుపోదాం. ఇక మన జయ పెళ్ళి కూడా త్వరలో రాబోతుంది కాబట్టి ఇక అందరికీ చెప్పాలి కదా. వెళ్దాం పదా. అలాగేనండి, పదండి. ఇక నిశ్చితార్థం కూడా రేపు ఉంది, ఇక అందరికీ చెప్పాలి కదా. పదండి అంటూ విశ్వనాథ్ ఇక తన ఫ్రెండ్స్కి ఇన్విటేషన్ కార్డ్ ఇస్తుండగా, ఇంతలో భయంగతను చూసి, ఇదేంటి, ఆయన కూతురి స్కెచ్ వేసి గీయలేదని అబద్ధం చెప్పాను. ఇక నా ప్రాణ భయానికి భయపడి ఏమీ చెప్పలేకపోయాను. కానీ నేను స్కెచ్ వేసిన అమ్మాయి ఈమె కాదు కదా. మరి ఈ విశ్వనాథేంటి ఈమె నా కూతురని చెప్తున్నాడు? అప్పుడు నేను గుళ్ళో చూశాను కదా, ఆ అమ్మాయే కదా విశ్వనాథ్ కూతురు. అసలు ఏం జరుగుతుంది? పైగా నిశ్చితార్థమని అంటున్నారు.
ఏదో పొరపాటు జరుగుతుంది. అన్ని విషయాలు విశ్వనాథ్కి చెప్పాలి. ఇప్పుడు కనుక ఈ నిజాన్ని దాచాననుకో ఎన్నో సమస్యలు దారితీస్తాయి. ఏదో ఒకటి చేయాలి. ఇక విశ్వనాథ్కి అన్ని విషయాలు చెప్తాను. ఇక ఈ డ్రాయింగ్ తీసుకెళ్ళి ఈమె అసలైన వారసురాలని చెప్తాను. అప్పుడు నా వల్ల కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది అనుకుంటూ ఇక స్కెచ్ అతను విజయేంద్ర వాళ్ళ ఇంటికి రాగానే ఇంతలో వీరు చూసి టెన్షన్ పడుతూ, ఇదేంటి ఈ డ్రాయింగ్ అతను డైరెక్ట్ ఇంటికి వస్తున్నాడు అంటే కొంప తీసి గంగే అసలైన వారసురాలని చెప్పడానికి వచ్చాడా? ఏదో జరుగుతుంది, ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ వీరు టెన్షన్ పడుతూ ఇక స్కెచ్ అతని దగ్గరికి వచ్చి, ఏంటి గురువుగారు ఇక్కడికి వచ్చారు? అంటే మీకు ప్రాణం మీద భయం లేదా? అందుకేనా నిజం చెప్పడానికి వచ్చారు? సరే అయితే ఇప్పుడు మీరు నిజం చెప్పారనుకో మీ భార్య మీ పిల్లల్ని అందరినీ పోగొట్టుకుంటారు. అప్పుడు మీరు ఒంటరి వారైపోతారు, అనాథగా మిగిలిపోతారు. అంటే ఈ అమ్మాయి గురించి ఆలోచించుకుంటే మీరు అనాథైపోతారు. చెప్తున్నాను కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంటే ఇక స్కెచ్ అతను కోపంతో, చూడు నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావని తెలిసింది. నా భార్య పిల్లల్ని చంపాలని చూస్తున్నావు కదా, చెప్పుకో. నిజాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్తాను అనుకుంటూ ఇక సాక్ష్యాధారాలని చూపబోతుండగా ఇక వీరేంద్ర కోపంతో ఇక స్కెచ్ అతని చెంప పగలగొడుతుంటే ఇంతలో రుద్ర చూసి, ఇదేంటి ఈ వీరు ఇతను కొడుతున్నారేంటి, అసలు ఏం జరుగుతుంది అనుకుంటూ రుద్ర వెంటనే ఇక బయటికి రాగానే, ఏమైందండి అయినా వీరు ఏం చేస్తున్నావు, అయినా గురువు గారిని ఎందుకు కొడుతున్నావు అంటే అది బావా అంటే ఇతను అంటే అది అనుకుంటూ వీరు తడబడుతుంటే ఇక స్కెచ్ అతను కోపంతో, చూడండి ఇతను నన్ను కొడుతున్నాడు, అయినా అమ్మాయి అసలైన వారసురాలు కాదు. నేను స్కెచ్ గీశాను. విశ్వనాథం గారు నాకు చిన్ననాటి అమ్మాయి ఫోటో ఇచ్చారు. నేను డ్రాయింగ్ గీశాను. అసలైన వారసుల ఫోటో నా దగ్గర ఉంది, ఒకసారి చూడండి అని అనేసరికి రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు.